హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషీల్ క్రియేషన్స్. ఈ వీడియోలో నీడిల్ యూస్ చేయకుండా మెషిన్తోనే హూక్ ఎలా కుట్టాలో చూపించిపోతున్నాను. ఫస్ట్ నేను దానికోసం ఒక క్లాత్ తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత హూక్ ఎక్కడ పెట్టాలి అనేసి కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఆ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పెట్టబోతున్నాను. ఇక్కడ నేను వేరే కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా చూపించాలి అనేసి. అక్కడ మనం మామూలుగానే సేమ్ క్లాత్ తీసుకొని కుడతాం కదా, అలానే హూక్ పట్టి సేమ్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ ఎండ్లో స్టార్ట్ చేసి ఒక కుట్టు వేస్తాము. 2 సెకండ్స్ తర్వాత అక్కడ మనము ఎక్కడైతే మనము ఇది హూక్ పెట్టాలో అక్కడ రఫ్ తీయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎక్కడ మార్క్ చేసుకోవాలనేసి. కరెక్ట్గా నాకు ఈ ఎండ్లో ఒక హూక్ పెట్టాలి, ఓకేనా. అక్కడ నేను ఒక స్ట్రైట్గా అక్కడ రఫ్ తీసేసుకున్నాను. రఫ్ తీసిన తర్వాత కొంచెం మన హూక్ పట్టే అంత గ్యాప్ ఇచ్చి పక్కన ఇంకొక గీత గీయండి, అంటే ఇంకొక చోట అక్కడ కూడా రఫ్ తీయాలన్నమాట. తర్వాత కొంచెం దూరం వచ్చేసాలి, మళ్ళీ మామూలుగా కుట్టేసేసి మళ్ళీ ఎక్కడైతే మనం హూక్ పెడతామో దానికి అటుపక్క ఇటుపక్క రఫ్ తీయాలి. అటుపక్క ఇటుపక్క అలా రఫ్ తీసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే ఏమైందంటే తర్వాత కరెక్ట్గా ఆ గ్యాప్ ఉంది కదా, రఫ్ తీసిన ఆ గ్యాప్లో మనము ఈ హూక్ని ఇన్సర్ట్ చేస్తాము. మీకు ఒకసారి మీరు క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది. కరెక్ట్గా ఇప్పుడు మనం గీత గీసాం కదా, అక్కడ రఫ్ తీస్తున్నాం. రఫ్ తీసేసి మళ్ళీ కొంచెం దూరం మళ్ళీ మామూలుగా కుట్టు వేసేస్తున్నాము. నెక్స్ట్ రఫ్ ఎక్కడ తీయాలో అక్కడి వరకు మామూలుగా కుట్టు వేసేస్తున్నాం. కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ రఫ్ తీస్తున్నాము. రఫ్ తీసిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రఫ్ అక్కడ తీసుకోవాలి. అంటే ఆ మధ్యలోనే మనము ఈ హూక్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తాము. అప్పుడు హూక్ కరెక్ట్గా హూక్ మనకి ఎంతైతే ఉంటుందో వెడల్పు అంతే గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే మనం పెద్దగా తీసుకున్నామంటే ఆ గ్యాప్ హూక్ జారిపోతుంది. హూక్ జారిపోకుండా గట్టిగా ఉండాలి అంటే కరెక్ట్గా హూక్ పట్టే అంత జస్ట్ 0.5 కంటే కూడా ఇంకా తక్కువ ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఇక్కడ 5 హూక్స్ పెట్టాను కదా, 5 చోట్ల అక్కడ అలాగే 5 చోట్ల ఇలా రఫ్ తీసేసుకుంటున్నాను. అటుపక్క ఇటుపక్క రఫ్ తీస్తున్నాను కరెక్ట్గా ఆ హూక్ పొజిషన్ దగ్గరే. ఈ విధంగా కుట్టినా కూడా మనం ఇది హూక్ ఏమి జారిపోదు, చక్కగా గట్టిగానే ఉంటుంది. మీరు చేతితో నీడిల్తో కుట్టడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ విధంగా అయినా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 5 హూక్స్ కదా, నేను 5 చోట్ల ఇలాగే రఫ్ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత లాస్ట్కి ఆ క్లాత్ని చిన్నదిగా ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను. ఇక్కడ ఫోల్డ్ చేసేసి కుట్టేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు హూక్స్ తీసుకుని ఇన్సర్ట్ చేస్తాను, చూపిస్తాను ఉండండి. చూసారు కదా గ్యాప్ ఎట్లా ఉంది, కరెక్ట్గా మన హూక్ పట్టేంత గ్యాపే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా ఆ గ్యాప్లోంచి లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. చూసారా, ఈజీగానే వెళ్ళిపోయింది. మరీ లూజ్గా చేయకూడదు, కరెక్ట్గా ఇలా ఈ సైజ్ చేసుకుంటేనే ఆ గ్యాప్ అనేది ఈ సైజ్ ఉంటేనే కరెక్ట్గా ఈజీగా ఇది లోపలికి వెళ్ళిపోతుంది, హూక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకి జారకుండా కూడా ఉంటుంది. ఇలానే అన్ని హూక్స్ ఇన్సర్ట్ చేసేస్తున్నాను లోపలికి. చూసారు కదా, హూక్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లాస్ట్కి ఈ ఎండ్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఒక ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి. ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా అక్కడికి హూక్ పడుతుంది కదా, అదే సైజు వరకు ఆ హూక్ మడిచేసేసి అక్కడ ఒక కుట్టు వేసేయండి.
చాలా స్ట్రాంగ్గాను ఉంటుంది. ఇప్పుడు ఊడిపోదు, హూక్ కూడా ఊడిపోదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే డబల్ కుట్ వేసేసుకోండి. ఇంకొక సైడ్ కూడా తిప్పేసేసి డబల్ కుట్ వేసేస్తే చాలా స్ట్రాంగ్గాను ఉంటుంది. మామూలుగా చేతితో ఎలా నీడిల్తో ఎలా కుడతామో సేమ్ అదే విధంగానే ఉంటుంది ఈ మెషిన్తో కుట్టింది కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఆల్.